'అనగనగా ఒక రాజు' ఏ ఫిల్మ్ డైరెక్టెడ్ బై మారి. మూవీ టీము టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ చేసేదాకా 3 ఇయర్స్ టైం తీసుకున్నారు. జనరల్‌గా నవీన్ పోలిశెట్టి గారు ఒక ఫంక్షన్‌లో కూడా చెప్పారు మొన్న. 3 ఇయర్స్ టైం తీసుకున్నా సరే అవుట్‌పుట్ అనేది చాలా బాగా ఇవ్వడానికి ట్రై చేస్తూ 3 ఇయర్స్ పట్టింది అని. అండ్ నవీన్ పోలిశెట్టి గారు ఈ మూవీకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ కథ విషయంలో చాలా లిబర్టీ తీసుకొని చాలా వరకు హెల్ప్ చేశారు. అండ్ నవీన్ పోలిశెట్టి గారిది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రైటింగ్ వేరే లెవెల్లో ఉండిద్ది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. కానీ ఈ మూవీలో ఆయన రైటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మన వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మధ్య ట్రెండ్ చూస్తే సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ కూడా రొటీన్ స్టోరీస్. ఒక స్టార్ హీరో ఉన్నారా, ఒక 4 కామెడీ డైలాగులు పెట్టామా, ఒక 3 సాంగ్స్ పెట్టామా, ఒక క్లైమాక్స్లో ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది పెట్టామా, సెంటిమెంట్ పెట్టామా, అంతే అయిపోయింది. అది రిలీజ్ చేస్తున్నారు. అదే రొటీన్ స్టోరీ, అదే రొట్ట కామెడీ. పోనీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అయినా ఉందా అంటే అది లేదు. పోనీ సెంటిమెంట్ ఉందా అంటే అది పండట్లా. పోనీ మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్నాయా మూవీస్ అంటే అవి లేవు. జస్ట్ ఏదో రిలీజ్ చేయాలి సంక్రాంతి, ఏదో పొంగల్ అనే పేరుకి పొంగల్లో అన్నీ వేసి మిక్స్ చేసినట్టు మిక్స్ చేసి కొట్టేస్తున్నారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే ఒక మాట, సినిమాని మనందరం ఎంత ఇష్టంగా చూస్తామో తీసేవాళ్ళు ఆ కథను కూడా అంతే ఎక్కువగా నమ్మి తీస్తారు, అంతే ఎఫర్ట్స్ పెడతారు. కానీ మారుతున్న జనరేషన్స్కి ఎన్ని కథల్ని కొత్తగా చూపించగలుగుతున్నారు, ఎన్ని రిలేట్ అవుతున్నాయి, ఎన్ని మెసేజ్ ఓరియంటెడ్గా కన్వే చేయగలుగుతున్నారు అన్నీ మన వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక రివ్యూలోకి వెళ్తే సెగ్మెంట్ 1 క్యారెక్టర్స్ అండ్ రన్ టైం. రన్ టైం పరంగా నాకు ఎక్కడ ఎక్కువ అనిపించలేదు, తక్కువ అనిపించలేదు. అండ్ ఇట్ వాజ్ ఓకే, ఎక్కువ మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ క్యారెక్టర్స్లోకి వెళ్తే నవీన్ పోలిశెట్టి గారు యాజ్ యూజువల్గా ఎరగొట్టేశారు యాక్టింగ్. అండ్ ఆయన క్యారెక్టర్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఒక పూర్ జమీందార్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఊర్లో ఉన్న పేరు కాపాడుకోవడానికి ఈయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. దాంతో కొన్ని సీక్వెన్సెస్తో కామెడీ జనరేట్ చేయడానికి చూశారు, అది వర్కౌట్ అవ్వాల. అండ్ ఈ పోర్ జమీందార్ అని ఎవరైతే అన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్డ్రాప్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి అది అనేది ఏం మాట్లాడరు, ఎక్కడ కూడా మాట్లాడరు. జస్ట్ ఒక సీన్లో కనబడతారు. వాళ్ళ తాత గురించి చిన్న బ్యాక్ స్టోరీ ఉండిద్ది, అదొకటి చెప్పేసి వదిలేస్తారు. అంటే మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా ఈయన మీద వేసుకుని ఊరంతా ఈయనే ఉద్ధరిస్తున్నట్టు చూపిస్తారు. ఫ్యామిలీని ఎక్కువ ఇన్వాల్వ్ చేయరు. ఇంకా అక్కడి నుంచి కథను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సిచ్యువేషన్ పెడతారు. నాకు అది క్రింజ్ అనే అనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ వల్ల మన హీరో ఒక డెసిషన్ తీసుకుంటాడు. అక్కడ హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. పాయింట్ ఏంటంటే మన పూర్ జమీందారు రిచ్ అమ్మని పెళ్లి చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ మీద కొంచెం కామెడీ జనరేట్ చేయాలని చూశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నాకు కొంచెం నార్మల్గా అయితే అనిపించలేదు, కొంచెం అతనే అనిపించింది. క్రింజ్ అని అన్ను అది కొంచెం సెకండ్ హాఫ్లో నార్మలైజ్ చేశారు దాన్ని, ఆ క్యారెక్టర్ని. అండ్ మన సపోర్టింగ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే జమీందార్ క్యారెక్టర్కి తగ్గట్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ న్యాయం చేసాయని చెప్పాలి. కానీ కామెడీ జనరేట్ అయిందా అంటే నన్ను అడిగితే అది ఆడియన్స్ వరకు రీచ్ అవ్వలేదు. అండ్ యాజ్ యూజువల్గా మన బుల్లిరాజుని కూడా తీసుకొచ్చి పెట్టేశారు ఈ సినిమాలో. సేమ్ అదే యాజ్ యూజువల్ కామెడీ, అదే గోదావరి యాక్సెంట్, అదే వేవ్ లెంత్. ఇంకా ఒక సినిమాలో వర్కౌట్ అయింది కదా అని ప్రతి సినిమాలోని వర్కౌట్ అయిపోద్దంటే అది అవ్వదు. ఇంకా కామెడీ సినిమా మొత్తంలో ఒక 4-5 సీన్లు ఉంటాయండి. నాకు తెలిసి ఆడియన్స్ ఆ 4-5 సీన్లు మాత్రమే నవ్వినట్టు అనిపించింది థియేటర్లో. నాకు కూడా 4-5 సీన్లు వర్కౌట్ అయినాయి. మిగతా సినిమా మొత్తంలో కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వాలి. సెగ్మెంట్ 2 మ్యూజిక్. మ్యూజిక్ విషయానికి వస్తే నాకు ఒక భీమవరం సాంగ్ ఒక్కటి తప్పితే మిగతా ఏవీ నాకు అంతగా అనిపించలేదు. అంటే 3 ఇయర్స్ టైం తీసుకున్నందుకు అట్లీస్ట్ ఆ మ్యూజిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక్క గుర్తుండిపోయే మెలడీ కానీ, ఒక్క గుర్తుండిపోయే సాంగ్ కానీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నా ఒపీనియన్ ప్రకారం. లాస్ట్ సెగ్మెంట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ఇంటర్వెల్లో మనం ఒక ట్విస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ట్విస్ట్తో పాటు వీళ్ళు ఇంకొక ట్విస్ట్ కూడా పెట్టారు, విచ్ ఇస్ ఫైన్, బాగుంది, డీసెంట్గా ఉంది. అండ్ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నాకేదో ఒక 4 జబర్దస్త్ స్కిట్లు తీసుకొచ్చి పెట్టేసినట్టు అనిపించింది. అంత అయితే నాకు ఎక్కలేదు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కథను కొంచెం ముందుకు తీసుకెళ్లారు, కొన్ని ఎమోషన్స్ యాడ్ చేశారు. ఆ కామెడీ అనేది కూడా సెకండ్ హాఫ్లో కొంచెం వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో కంటే. అండ్ సెంటిమెంట్ కూడా పెట్టారు కానీ అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఈ క్లైమాక్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలన్నది ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా చెప్తారు. కానీ చుట్టూ ఉన్న కామెడీ అండ్ స్టోరీ వల్ల ఆ మెసేజ్ చెప్పడం అనేది చాలా తేలిపోయినట్టు ఉంటుంది స్టోరీలో. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఒక ఫైట్ పెడతారు, అప్పుడు దాకా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టు పెట్టి క్లోజ్ చేస్తారు.
సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నిటిని మనం ర్యాంకింగ్ వైజ్గా చూసుకుంటే మన బాస్ మూవీ ఫస్ట్ ఉంటుంది. నేను ఈ మూవీ అట్లీస్ట్ సెకండ్ పొజిషన్కి వెళ్తుందేమో అని అనుకున్నా. కానీ మూవీ చూసి వచ్చిన తర్వాత నిన్న చూసిన బిఎండబ్ల్యూ మూవీనే సెకండ్ ప్లేస్లో పెట్టచ్చు అని అనిపించింది. ఇది థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చి మన రాజాసాబ్. ఇంకొక మూవీ ఉంది, నారి నారి నడుము మురారి. అది ఇప్పుడు 5:45కి రిలీజ్ అవుతుంది. అది కూడా చూసి అది కూడా రివ్యూ ఇస్తా. రేపు రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.